శ్రీనివాస్ స్టడీస్ అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. నేను డిఎస్సికి సంబంధించిన ఎస్జిటికి సంబంధించిన సైకాలజీ మెథడాలజీ, తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సోషల్ మెథడాలజీ కంటెంటు, తర్వాత వచ్చేసరికి సైకాలజీ, వాటికి సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా చెప్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. తర్వాత వచ్చేసరికి తెలియజేస్తున్నాను మీకు. ఏం చేస్తారంటే మామూలుగా ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ పేపర్స్కి ఏమన్నా మీకు అందుబాటులో ఉండే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, తర్వాత 6th, 7th, 8th, 9th, 10th దానికి సంబంధించినవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ మీరు కలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ కొత్తగా మారినాయి కదా, 1 to 6 క్లాసెస్ టెక్స్ట్ బుక్స్ అయితే కొత్త మారినాయి. కొత్తవి మీరు కంపల్సరీ చదవాలి. 2014లో కొందరికి పాతయ్యే చదువుకొని వెళ్ళారు. దాంట్లో కొత్త టెక్స్ట్ బుక్స్లో క్వశ్చన్స్ అయితే వాళ్ళకి వచ్చినాయి అనమాట. అందుకే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మీరైతే అటువంటి ఇబ్బంది మీరైతే పడద్దు. పాతవి కొత్తవి కూడా రెండు కూడా చదివేసేయండి. తర్వాత వచ్చేసరికి మీకు వచ్చేసరికి పాత టెస్టులు రాయటం మర్చిపోవాలి. రీడ్ చేయండి, రివిజన్ చేయండి, టెస్టులు రాయండి. మీకు మూడే. ఏ కోచింగ్ సెంటర్లోకైనా చేసేది ఏంటంటే వాళ్ళు రీడ్, రివిజన్, టెస్టులు రాయటం. ఈ మూడే. రీడ్, రివిజన్, టెస్టులు రాస్తారు. దాంట్లో మనకి తక్కువ మార్కులు వచ్చినాయి, ఎక్కువ మార్కులు వచ్చినాయి, మన పర్ఫార్మెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగుంటే ఆ చాప్టర్ వదిలి ఇంకో చదవండి. మనం దేంట్లో వీక్గా ఉన్నామో, దేంట్లో మంచిగా ఉన్నామో మనకు తెలుస్తుంది అనమాట. అవి మనకి తప్పుడు మనం ఎక్కడ చేస్తున్నామో తెలిస్తే మనము ఆ టాపిక్ అనేది మనకి మంచిగా చదవడానికి వీలవుతుంది. సో మీరు ఏం చేస్తారు? రీడ్, రివిజన్, టెస్ట్ రాయటం, ఈ మూడు చేయండి. మీరు విన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మీరు ఏదైనా ఒక టాపిక్కి సంబంధించి అన్ని క్లాసుల్లో ఒక టాపిక్లో వ్యవసాయం ఉందని, అది 8th క్లాస్లో, 9th, 10th అలా ఉందనుకోండి. ఎస్జిటి వాళ్ళు అయితే 10th వరకు కంపల్సరీ అన్ని టాపిక్స్ కూడా చదవాల్సిందే. అలా చదవటం ద్వారా మీరు ఏం చేస్తారంటే ఒక వారంలో చదివినవి ఉంటాయి. ఆ వారంలో చదివి రీడ్ చేయండి. ఫస్ట్ రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత మీరు ఒక లెసన్ చదివారనుకోండి, ఆ లెసన్ 6th, 7th, 8th, 9th, 10thలో చదువుతారు. ఆ చదివి ఏం చేస్తారు? మీరు కీవర్డ్స్ రాసుకోండి. సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి కంపల్సరీ. పక్కన ఉన్న నోట్స్ మనం చదివినా సరే మనకి గుర్తుండదు. మనం రాసిన నోట్సే మనకు గుర్తుంటుంది. ఏం చేయాలి? మనం సైకాలజీ చదువుతున్నాం కదా, సైకాలజీలో మనకి ఏం చెప్తారో తెలుసా? మెమరీ ఉండాలంటే ఒక్కసారి రాసింది 10 times ఈక్వల్ చదివినట్టుగా, 10 times ఈక్వల్ చదివినట్టుగా లెక్క. అందుకని మనం కంపల్సరీ నోట్స్ రాసుకోవాలి. మనం రాసింది మనం చదవటం వల్ల మనకి ఎక్కువగా మెమరీ ఉంటుంది. అంతేకాకుండా ఇంకేంటంటే ప్లస్ రివిజన్ అన్నది ఉండాలి. రివిజన్ కంపల్సరీ ఉండాలి. నోట్స్లో మనం ప్రిపేర్ అయిన దాంట్లో నోట్స్ రాస్తాం కదా, నోట్స్లో బిట్స్ తయారు చేసుకోవాలి. మనం ఒక లెసన్ ప్రిపేర్ అయ్యాము అనుకోని, ఆ లెసన్కి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా తయారు చేసుకోవాలి. బిట్స్ ఏంటంటే మనం అంతకుముందు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి అనలైజ్ చేయండి. ఈ చాప్టర్లో ఏమైనా బిట్టు తగిలిందా? ఒకవేళ బిట్టు తగిలితే ఏమీ లేదు. బిట్టు తగిలితే ఇంకా మళ్ళీ దీంట్లో ఇంకేమైనా బిట్లు తగిలే అవకాశం ఉందా ఒకసారి చూడండి. ఇంతకంటే ఇంకా టఫ్గా ఇంకా ఏమైనా అడిగే అవకాశం ఉందా? ఒకసారి చదివినంత వరకు అది 2-3 సార్లు చదవండి. అది నిద్రలో అడిగినా కూడా ఆ క్వశ్చన్ మనం చెప్పగలిగినంతగా సబ్జెక్ట్ అన్నది గ్రిప్ రావాలి మనకి. తర్వాత వచ్చేసరికి నేను ఇంకా చెప్పాల్సిందంటే టెస్టులు రాయాలి. ఇప్పుడు కొత్తగా వస్తుంది ప్రతి చాప్టర్కి కూడా మనకి. అసలైతే మనకి కోచింగ్ సెంటర్లో జరిగేది ఏంటంటే ఫస్ట్ 4 lessons 5 lessons ఇస్తారు. 5 lessons సంబంధించి రేపు ఎగ్జామ్ పెడతామని చెప్తారు. ఆ 5 lessons కూడా చదువుతారు. చదివిన దాన్ని ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెడితే దాంట్లో 1, 2, 3 మార్కులు తప్పు పోతే ఏమీ కాదు. కానీ మనకి కనీసం 10 marks కంటే ఒక 30 questions పెట్టారనుకోండి. 30 questionsలో మనం 25 అలా చేసేసాం అనుకోండి. 5 marks అంటే పెద్ద లెక్కలో కాదు. ఎక్కడ పోయిందో ఒకసారి చూసుకుంటాం. అలా కాకుండా ఒక కనీసం 50% కన్నా తక్కువగా ఉందనుకోండి, మీరు కంపల్సరీ మళ్ళీ బాగా చదవాల్సిందే ఆ లెసన్స్. 50% కంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ప్రతి చాప్టర్కి సంబంధించిన బిట్స్ వస్తున్నాయి. బుక్స్ దొరుకుతున్నాయి, కానీ కొన్ని ఆన్లైన్లో కూడా క్వశ్చన్స్ అవన్నీ కూడా టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసరికి ఈ టెస్ట్లు కంపల్సరీ రాయాలి. ఇప్పుడు టెస్ట్లు దగ్గర పడి ప్రతి వారం టెస్టులు రాసుకోవటం వల్ల మనం దేంట్లో వీక్గా ఉన్నది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఒక సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నదో మనకు తెలియాలంటే కంపల్సరీ టెస్టులు రాయాల్సిందే. ఆ టెస్టులు మనకి మామూలుగా బుక్స్లో రాసుకోవచ్చు, సెల్ఫ్గా. ఇప్పుడు అంటే కరోనా కాలం కాబట్టి
సెల్ఫ్గా కూడా మనం టెస్ట్లు రాసుకోవచ్చు. ఆన్లైన్లో రాకపోయినా కావాలంటే మనకి విడిగా బుక్స్ దొరుకుతున్నాయి. ఏ చాప్టర్కి ఆ చాప్టర్కి సంబంధించిన లెసన్స్ మనం చూసుకోవచ్చు. అక్కడ సైకాలజీలో కూడా కనుక ఒక చాప్టర్ ఉందనుకున్న ఆ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తున్నారు. దాంట్లో మనం క్వశ్చన్స్ చేయగలిగితే మనం రేపు ఎగ్జామ్లో వచ్చేసరికి క్వశ్చన్స్ అనేది ఈజీగా చేయగలం. ప్లస్ టైం మెయింటెనెన్స్ కూడా మనకి ఈ టెస్టులు రాయటం వల్ల టైం మెయింటెనెన్స్ ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో చేయగలుగుతున్నాం మనము, స్పీడ్ అనేది మనకి డెవలప్ అవుద్ది. తర్వాత వచ్చేసరికి మనకి ఉన్నాయి కదా ఇవి చాలామంది సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ చాలామంది చదివేస్తారు, వచ్చేస్తుంది. తెలుగులో వచ్చేసరికి కవులు పరిచయాలు, టెక్స్ట్ బుక్ వెనకాల చాప్టర్ వెనకాల ఉన్న కవులు పరిచయాలు, సందులు సమాసాలు అలంకారాలు ఛందస్సు, తర్వాత వచ్చేసరికి మెథడాలజీలో లెసన్స్ అవన్నీ కూడా చదవాల్సిందే. ఇంగ్లీష్లో వచ్చేసరికి వొకాబులరీ, డైరెక్టు ఇండైరెక్టు, వాయిస్ ఇంకా వచ్చేసరికి కాంప్రిహెన్షను, తర్వాత వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ కదా ఇంకా అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఇంగ్లీష్ చదవాల్సిందే. మ్యాథ్స్ వచ్చేసరికి మనం ఫండమెంటల్ నుంచి నేర్చుకోవాల్సిందే. ఫండమెంటల్ అంటే అసలు అంకెలు ఏమిటి, అంకెల్లో పెద్దది ఏది, అంకెల్లో చిన్నది ఏది, అవన్నీ కూడా మ్యాథ్స్ చేయాలంటే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిందే. మ్యాథ్స్ మిగతా వాళ్ళకి మిగతావి గంట కేటాయించిన ఈ మ్యాథ్స్కి అయితే 2 గంటలు కేటాయించాల్సిందే నాకు తెలిసి. మ్యాథ్స్కి అలా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత వచ్చి ఈ మ్యాథ్స్ అయితే మనం కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మోర్ ప్రాక్టీస్. దానివల్ల పరిసరాల విజ్ఞానం, సైన్స్ కూడా చదవాల్సిందే. తర్వాత వచ్చేసరికి ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయాలి. ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, తర్వాత ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, దాని గురించి అనలైజ్ చేయాలి. తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ రోజుకు కనీసం 1 అవర్ కాకపోయినా హాఫ్ అన్ అవర్ అయినా సరే కనీసం కేటాయించి మీరు వచ్చేసరికి పేపర్ చదవటం కానీ ఒకేసారి జీకే కరెంట్ అఫైర్స్ ఒకేసారి ఇప్పుడు మనకి జనవరిలో పడుతుంది అంటున్నారు. జనవరిలో పడుతుందని మనం అప్పటికప్పుడు స్టార్ట్ చేసి 6 నెలలది మనం కవర్ చేయడం అప్పటికప్పుడు మనకి బర్డెన్ అయిపోతుంది. జీకే కరెంట్ అఫైర్స్ పేపర్ చూడటము, రోజుకు 1 అర్ధగంట హాయిగా చదవటం నేర్చుకోవాలి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది ఫిలాసఫీ అంటారు, కానీ ఇప్పుడు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఇది హిస్టరీ వాళ్ళకైతే మామూలుగా, సోషల్ వాళ్ళకి అయితే చాలా ఈజీ టాపిక్, మిగతా వాళ్ళైతే చదవాల్సిందే. తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్, ఎడ్యుకేషన్ సైకాలజీ. ఈ సైకాలజీ అనేది ఇంప్లికేషన్ ఇస్తున్నాడు. ఏమిటంటే క్లాస్ రూమ్లో విద్యార్థికి మీరు ఎలా చెప్పగలుగుతారు, అసలు మీకు క్యారెక్టర్ ఏంటి అని వాడు అనలైజ్ చేయడానికి క్వశ్చన్లు వేస్తాడు దీంట్లో. ఇప్పుడు దాన్ని కేవలం అప్లికేషన్ మోడల్లోనే ఇస్తాడు ఆ క్వశ్చన్స్ అనేది. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అన్నీ దానికి సంబంధించి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని నేను తర్వాత క్లాసుల్లో మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అనేది ఒకసారి చెప్తాను. కంటెంట్ మెథడాలజీ వచ్చేసరికి 60 మార్క్స్ అనమాట. ఎస్జిటిలో అవి వచ్చేసరికి ఒక్కోటి దానికో 5, 12, 60 ఒక్కో దానికి 12 మార్క్స్ అనమాట. కంటెంట్ 9 మార్క్స్ కంటెంట్, 3 మార్క్స్ మెథడాలజీ. అన్నీ కూడా అలా ఉంటాయి అన్నమాట. మీరైతే మంచిగా చదవండి. పోయినసారి చాలామంది లాస్ పొందారు పాపం, పోస్టులు లేకపోవటం వల్ల చాలామంది చాలా గందరగోళం జరిగింది. ఎగ్జామ్ జరగదో పోస్ట్ పోన్ అవుద్ది, 4-5 సార్లు పోస్ట్ పోన్ అవుద్దని యూట్యూబ్లో అందరూ చెప్పడము, అందరూ హాస్టల్స్ వెయిట్ చేసి వెళ్ళిపోవటం ఇవన్నీ జరిగింది. ఈ తరం అవేం పెట్టుకోవద్దు, ఎగ్జామ్ జరుగుద్ది, నాకు ఒక పోస్టు అని కన్ఫామ్గా మీరు బాగా చదవండి, మీకు జాబ్ కన్ఫామ్గా వస్తుంది. ఆల్ ది బెస్ట్.